గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మండే కదండి, పూజ చేశాను. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలు స్కూల్కి పంపించేశానండి, బాక్సులు కట్టేసి. ఇప్పుడే పూజ చేశానండి, కంప్లీట్ అయిపోయింది. దేవుడికి హారతి ఇచ్చానండి. ఇక పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేయాలండి. మీరు కూడా మండే పూజ చేస్తారా? ఏ వీక్లో పూజ చేస్తారో చెప్పండి, నాకు కామెంట్లో పెట్టండి. మేము సోమవారం పూజ చేసి ప్రతి మండే మేము పూజ చేస్తామండి. మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి. అలాగే ధూపం మేము వేస్తామండి. ధూపం వేస్తే మన దగ్గర ఇంట్లో ఉన్న నరదృష్టి ఇంకేమైనా ఉంటే పోతుందంటండి. అది మా అత్తయ్య చెప్పింది. అట్లా చెప్పడం వల్ల అప్పటి నుంచి నేను ధూపం వేస్తానండి. అంతకుముందు అయితే తెలియదండి, మా ఇంట్లో అయితే ఇలా వేయరు. ఈ మధ్యలోనే నేను వేస్తున్నానండి. కానీ పూజ చేస్తే ఎంత బాగుంటుందో, పాజిటివ్గా అనిపిస్తుందండి ఏదైనా సరే. మన నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా కానీ పూజ చేయడం వల్ల ఆ రోజు మొత్తం డే అంతా పాజిటివ్గా అనిపిస్తుందండి. మీకు అలాగే అనిపిస్తుందా చెప్పండి కామెంట్లో. ఓకే అండి, ఇంకా మా ఆయన వెళ్ళలేదండి. మా ఆయనకు ఆఫీస్కి వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు. ఆయనకు బాస్ కట్టాలండి. ఓకే, బాయ్ అండి, బాయ్.